నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. బాగున్నారా మేడం? ఫైన్ అమ్మా. మేడం, ఈ అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అలాగే తప్పక అది చూద్దాం ఫస్ట్. బట్ అందరికి, నీకు ప్రేక్షకులకి అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. కరెక్ట్ గా మనకి నవరాత్రి టైంలో మనం మొదలెట్టాము. సో అక్టోబర్ నెల యూజువల్ గా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు కొన్ని రాసుల వారిగా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. బట్ దానికన్నా ముందు ఎప్పుడు మనం గ్రహస్థితి అనేది మాట్లాడుకుంటాము. ఎందుకు గ్రహస్థితి మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే, నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పున్నాను అనమాట. చాలా మంది కూడా కమెంట్ కూడా చేస్తున్నారు, మీరు చెప్పింది 5 నిమిషాలు గ్రహస్థితి గురించి అయిపోతుంది అని. బట్ గ్రహస్థితి తెలియకుండా మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వలేము. అంటే మన జాతక రీత్యా మనం ప్రెడిక్షన్స్ ఇస్తున్నాము, మంత్లీ ప్రెడిక్షన్స్. అంటే అక్టోబర్ నెల అయినా సరే, మన నవంబర్ అయినా సరే, డిసెంబర్ అయినా సరే, మళ్ళీ ఉగాది వచ్చినప్పుడు కూడా మనం అలాగే చెప్పి కొంతవరకు అంటే గోచారం ప్రకారం చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అదేంటంటే ఏదో ఒకటి బేసిస్ ఉండాలి. అంటే ఏంటంటే ఎక్కడ గ్రహాలు ఉన్నాయి మనకి అక్టోబర్ 1st కి అనుకుందాం కాసేపు, లేకపోతే అక్టోబర్లో ఏ గ్రహాలు మారుతున్నాయి, ఏ హౌసెస్ మారుతున్నాయి, ఏ భావాల్లోకి వెళ్తున్నాయి, అవన్నీ చెప్తే ఏంటంటే మన ప్రెడిక్షన్స్ అనేది మనకి ఈజీ అవుతుంది. అంటే ప్రెడిక్షన్స్ ఒకటి చేయాలి అంటే మనకి బేసిస్ ఉండాలి. అంటే ఒకటి దేని పట్టైనా మనం చెప్పాలి. కొంతవరకు ఏంటంటే సైంటిఫిక్గా చెప్పడం కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి అందరికీ తెలిసిన విషయం, 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. సో రాశి వారిగా మనం చెప్పడం అనేది జరుగుతోంది. రాశి వారిగా చెప్పడం అంటే ఏంటంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే, అంటే ఈ 12 భావాలన్నా, 12 ఇళ్ళులన్నా, హౌసెస్ అన్నా ఇవే అన్నమాట. సో చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో రాశి వారిగానే మనం చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. మనం చెప్పేది కూడా జనరల్ ప్రెడిక్షన్సే. సో ఫస్ట్ గ్రహస్థితి చూద్దాం అక్టోబర్లో ఎలా ఉంటుందో. సో ఎప్పుడైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడి గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ప్రస్తుతం రిట్రోగ్రేషన్ మోషన్ అంటే వక్రిచున్నారు, ఆయన మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అండ్ ఆల్సో బెనిఫిక్ అంటే ఏంటి, అన్ని మంచి చేసే అతను మనకి గురువు. మనం చెప్పుకుంటూ అన్నిటికన్నా పవర్ఫుల్ బెనిఫిక్ అని చెప్తూ ఉంటాము. ఆయన ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన అక్టోబర్ 18కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఉచ్చ స్థితిలో ఉంటారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు ఏంటంటే మన 9th అక్టోబర్కి ఏంటంటే కన్యకి వెళ్తున్నారు అనమాట. తర్వాత బుధుడు ఏంటంటే వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అక్టోబర్ 3rd వరకు ఆయన ఎగ్జాల్టేషన్ లో అంటే కన్యలో ఉన్నారు. తర్వాత ఏంటంటే అక్టోబర్ 3rdకి ఆయన ఏమో తులకి వెళ్తున్నారు. మెర్కురీ ఏంటంటే వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన 27th అక్టోబర్కి ఏంటంటే ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇంకా రాహు కేతులు మిగిలాయి. సో రాహు ఏమో కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి చూసామంటే సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఆయన ఏంటంటే 17th అక్టోబర్కి ఏమో తులకి వెళ్తున్నారు. ఆయన తులకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయన డెబిలిటేషన్ నీచ స్థితిలో ఉంటారనమాట. సో ఎవరెవరికి బాగుంటుంది అంటే జనరల్గా చెప్పడం అనేది జరుగుతోంది. సో బేసిక్గా ఏంటంటే వృషభానికి బాగుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంది, కర్కాటకానికి బాగుంది. అలాగే మనం చెప్పాలి అంటే మనకి కొంతవరకు మనం చూసాము అంటే వృచ్చికానికి కూడా బాగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే గురు చూపు ఉంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే కుంభానికి బాగుంది, మకరానికి కూడా బాగుందన్నమాట. సో ఇవి కానీ ఏల్నాట్స్ అని ఏంటంటే మనకి మేషానికి, అలాగే కుంభానికి, అలాగే ఏంటంటే మనకి మీనానికి ఉన్నాయన్నమాట. ఆయన వక్రిచి ఉన్నారు కనుక ఆయన నవంబర్ 28కి మారుతున్నారు అనమాట. అంటే డైరెక్ట్ అవుతున్నారు, మీనంలోనే ఉంటారు. సో మళ్ళీ గ్రహస్థితి నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి మారుతూ ఉంటాయి. ఏదైనా సరే ఇవి జనరల్ ప్రెడిక్షన్స్, మన వ్యక్తిగత జాతకం మీద మనం అది ప్రెడిక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఒక పరిహారం చేయాలి అంటే కనుక. బట్ ఇవి కూడా ఈ రాశుల వారు కూడా పరిహారం చేయొచ్చు. ఎలాగో నవరాత్రులే కనుక. సో నవరాత్రులు ఏ దేవి పూజించాలో ఒక్కొక్క రాశి వాళ్ళు మనం మాట్లాడుకోవచ్చు. మేడం, మకర రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి కూడా కొంతవరకు ఏంటంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే గురుచూపు ఉంది, పరిపూర్ణంగా అంత పవర్ఫుల్గా ఆయన చూస్తున్నారు 7th హౌస్ నుంచి. సో వాళ్ళ పార్ట్నర్స్కి, అలాగే దాంపత్య జీవితంలో ఉన్న పార్ట్నర్స్ అంటే మనకి లైఫ్ పార్ట్నర్కి, అలాగే బిజినెస్ పార్ట్నర్స్కి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి.
సెకండ్ రాహు ఉన్నాడు కనుక తప్పక డబ్బు వచ్చే సూచనలు మనకి ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. వీళ్ళకి కూడా రీసెంట్గానే ఇల్నర్స్ అని వెళ్ళిపోయింది. సో తప్పక ఏంటంటే వీళ్ళకి అన్ని ఆపర్చునిటీస్, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే అందరూ సహకరిస్తారు. సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా బాగుంది వీళ్ళకి అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే నైన్త్ లార్డ్ ఉన్నారు. ఆయన ఏంటంటే 10th వెళ్తారు. సో కెరీర్ డెవలప్మెంట్ బాగుంటుంది. కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ, కొన్ని ఆబ్స్టికల్స్ ఉన్నప్పటికీ, పై వాళ్ళతో కొన్ని గొడవలు ఉన్నప్పటికీ తప్పక కెరీర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుందన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఫైనాన్షియల్గా బాగుందని చెప్పాను. ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి చాలా బాగుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. కొత్త పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ పెడదాం అనే సూచనలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు స్టార్టప్స్ ఉంటాయి. అండ్ ఆల్సో స్టార్టప్స్ ముందుకెళ్ళే ఛాన్సెస్, వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్టర్స్ వచ్చే ఛాన్సెస్, డబ్బు వచ్చే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే మనం ప్రతిరూపం మనం జూపిటర్నే మనం ఏంటంటే ధనకారకుడు కింద చెప్పుకుంటూ ఉంటాము. అలాగే గురుచూపు ఉంటే ఏదైనా సరే మిటిగేట్ అయిపోతుంది, అంటే కిందకి వెళ్ళిపోతుంది అనమాట, నెగిటివిటీ అంటాను. సో ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి, పాజిటివ్ అవుట్కమ్ అనేది కనిపిస్తుంది. అదొకటి కాకుండాను తప్పక స్పిరిచువాలిటీ అనేది డెవలప్ అవుతుంది. తప్పక వీళ్ళు ఏంటంటే గురువుని సేవించుకోవడం కానీ, ఒక గురువు కింద వెళ్ళడం కానీ తప్పక జరుగుతుంది. అలాగే ఏంటంటే ఆధ్యాత్మికంగా వీళ్ళకి గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు బిజినెస్ పరంగా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఎక్కువ అయిపోయారు కదా! మొత్తానికి బిజినెస్ పరంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ ఎవరైనా సరే పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు, హాబీ రంగంలో ఉన్నవాళ్ళు, అండ్ ఆల్సో టీచింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఇంకా బాగుంటుంది. మనం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఇంకో రంగం ఏంటంటే ఫుడ్ రంగం. ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి చాలా బాగుంటుంది. రాబడి వచ్చే ఛాన్సెస్, అలాగే గ్రోత్ ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ పరంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఫైనాన్సెస్ కూడా వీళ్ళకి కొంతవరకు ఏంటంటే నేను చెప్పినట్టు బాగానే ఉంటుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే కొంతవరకు హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో హెల్త్ చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖర్చు అనేది దాని మీద ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే తోబుట్టువులతో కానీ, లేకపోతే రిలేటివ్స్ అంటే డిస్టెంట్ రిలేటివ్స్ అనుకో, లేకపోతే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అనుకో, కొంతవరకు ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ మనం ఏంటంటే మనం అన్నీ బాగున్నాయి, యావరేజ్గా మనం చూసుకుంటాం కనుక, బ్యాలెన్స్ అవుతుందా లేదా చూసుకుంటాం కనుక కొంతవరకు వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అనేది బాగానే ఉంది. సో కెరీర్ పరంగా బాగానే ఉంది కనుక ఫైనాన్షియల్ గ్రోత్ కూడా కొంతవరకు బాగానే ఉంటుంది. గ్రోత్కి ఆపర్చునిటీస్ అనేవి బాగున్నాయి అన్నమాట. మరి వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే ఇంకా బాగుండొచ్చు అంటారు? వీళ్ళు తప్పక శని కాళ్ళు పట్టుకోవాలి. అలాగే రాహుకేతు పూజలు కంటిన్యూస్గా చేయాలి అన్నమాట. అండ్ ఆల్సో మనం ఎప్పటికీ చెప్పేది ఏంటంటే శనికి అంటే సర్వీస్ అనేది చాలా ఇష్టము. సో తప్పక సర్వీస్ చేయండి. సర్వీస్ చేయడం అంటే ఏంటంటే ఒకటి విరాళాలు ఇవ్వడం కానీ, లేకపోతే ఏంటంటే మన చేత్తో వడ్డించడం కానీ, అంటే ఫుడ్ పంచిపెట్టడం కానీ, ఆహారం పంచిపెట్టడం కానీ అలా చేయడం అనేది చాలా మంచిది. అదొకటి కాకుండా శనివారం తైల దీపం పెట్టుకోవడం ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఒక పీపుల్ ట్రీ కిందనే పెట్టుకోవచ్చు, లేకపోతే గుడికి వెళ్ళి శని దగ్గర కూడా మనం పెట్టుకోవచ్చు, అంటే నవగ్రహాల చుట్టూ తప్పక పెట్టుకుంటే మంచిదన్నమాట. అలాగే ఏంటంటే ఒక కుక్కకి, ఒక నల్ల కుక్క అని యూజువల్గా చెప్తాం, బట్ కుక్కకి ఆహారం శనివారం పెట్టుకోవడం మంచిది.